రెండవ అధ్యాయం మనం చదువుకుందాం. గడిచిన కాలంలో మనము ఈ వాక్య భాగాన్ని కొద్ది భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. రెండవ అధ్యాయం 1-11 వచనాలకు ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. రెండు వచనాలు. 3వ దినమున కదలిలోని నిజంగా నేడు మనమందరం 3వ దినం కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాం. నన్ను అడిగితే ఆత్మీయంగా 3వ దినం కొరకు వేచి ఉన్నాం. ఎందుకంటే ఒప్పందం చేసుకున్నాం దేవునితో, కడగబడి పరిశుద్ధపరచబడిన వారమై దేవుని రాక కొరకు ఎదురు చూస్తున్నాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక. చాలా జాగ్రత్తగా ప్రతి మాటను మనం ధ్యానం చేస్తే దేవుడు చాలా అద్భుతంగా మనతో మాట్లాడును కాక. అయితే గమనించాలి, ఆ మొదటి వచనాన్ని ధ్యానం చేసాం. రెండవ వచనంలో యేసు తల్లి అక్కడ ఉండెను అనే మాట మనకు కనబడుతుంది. సర్వసాధారణంగా వివాహాల్లో తల్లులు ప్రాముఖ్యంగా ఎక్కడైనా వివాహం జరిగితే తల్లులను అనబడుతున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండటం, అక్కడ సహకరించటం, ఇదంతా ఆనవాయితీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అక్కడ ఎవరు పిలువబడ్డారు? యేసును అతని శిష్యులను. ఆ వివాహమునకు ఏమైపోయారంట? పిలవబడిరి అని ఉంది. ఏమేమైంది? పిలవబడింది. ఎవరిని పిలిచారు? యేసేను శిష్యులను పిలిచారు. యేసేను శిష్యులను పిలిచారు కాబట్టి దేవునికి మహిమ కలుగును కాక. యేసే వచ్చారా రాలేదా? నువ్వు పిలిస్తే ఆయన నేనున్నానని ఉత్తరం ఇచ్చేవాడు. ఖచ్చితంగా వస్తాడు. నువ్వు పిలవాలే. నీ పని ఆయన పిలవటం. పిలిచి ఆయన ఆహ్వానించండి దయచేసి. ఆయన ఆహ్వానించటం, పిలవటం వేరు, ఆహ్వానించటం రెండు వేరు. పిలవటం అంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పిలవటాన్ని పిలవడం అంటారు. కానీ ఆహ్వానించటం ఇంటి దగ్గరికి వచ్చినవన్నీ లోపలికి రమ్మని ఆతిథ్యం చేయటమే ఆహ్వానం. పిలవటంకి ఆహ్వానానికి ఏంటి వ్యత్యాసం అంటే, పలానా 18వ తారీఖున మా ఇంటికి రండి అని చెప్పారు. 18వ తారీఖున ఆయన ఇంటికాడ ముందు నిలబడిన తర్వాత మనం ఏం చేసామంటే, ఇంట్లో ఎవరు లేరు వెళ్ళిపోమని చెప్పమని ఒకరి చేతి కబురు పంపించింది. దాన్ని ఏమంటారు? పిలిచారు కానీ ఆహ్వానించలేదు అన్నమాట. పిలిచారే కానీ ఆహ్వానించలే. చాలామంది అలాగే ఉంటారు. యేసేని పిలుస్తారు, యేసయ్యా 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 అని గట్టి కేకేసి పాట పాడుతూ ఉంటారు. మంచిదే, ఆయన వస్తాడు. హృదయంలోకి ఆహ్వానించినా వద్దులే, పక్క 2 సార్లు మాకు హృదయంలో వద్దు. హృదయంలోకి వచ్చేవంటే మాకే బాధ. ఎవరికి బాధ? నేను చాలాసార్లు చెప్తాను, ఎవరితో సమస్య కాదు. క్రైస్తవులకి ఎవరితో సమస్య అంటే వాక్యం, అంటే దేవునితోనే సమస్య. అందుకే వేషధారులారా అని ఎందుకు అన్నాడు తెలుసా ఆయన? మీరేమో పైకి భక్తి గలవారిలాగా నటించేస్తున్నారు, లోపల దాని శక్తిని ఏమాత్రం కూడా ఆశ్రయించట్లేదు. వేషధారులు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేషధారులు ఎంతైనా వేషధారత్వం బాగా. బయటికి మాత్రం భక్తి పరులు. మీ అంత భక్తి అసలు ఆ తలకాయ ముసుగేసుకుంటే అబ్బా అంటే స్త్రీల గురించి చెప్తే తల ముసుగేసుకుంటే హెడ్ కవర్డ్, వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ అనిపిస్తుంటుంది. కానీ నిజంగా తలకే ముసుగేసుకుంటారు, మనసుకు కూడా ముసుగేసుకుంటారు. దేవుని కార్యాలు చేయకుండా ప్రతి వారు ఏమంటే తమ సొంత కార్యములే చూచుకునిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు ఎవరు చూడట్లేదని దేవుని వాక్యం అంటాం. రేపు 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు కార్యం చూడట్లేదు. ఎవరి కార్యం చూసుకుంటున్నారు? సొంత కార్యాలకి ఇచ్చేంత విలువ యేసుక్రీస్తు కార్యానికి. అందుకే ఆయన పిలుస్తున్నారు, రా ప్రభువా, నాకు తోడుగా ఉండు ప్రభువా. ఈయన ఈ వివాహాన్ని పిలిచే మనం అన్ని విషయాలకు పిలుస్తున్నాం. వచ్చిన వాళ్ళని ఏం చేస్తున్నాం? బయట ఉండమని చెప్పు. ఎందుకు పిలిచావు? ఇప్పుడు ఒక రోజు ఒక ఆయన ఏం చేశారంటే, ఒక మీటింగ్ జరుగుతూ ఉంది, చిన్న మీటింగ్ కదా, పాస్టర్స్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఈలోపు ఒక మాట్లాడుకుంటారు కదా, సేవకులు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ సేవకునితో మాట్లాడితే ఆ సేవకుడు అన్నాడు, అయ్యా మందిరం కట్టుకుంటున్నాం. ఏం చేస్తున్నారు? మందిరం కట్టుకుంటున్నాం, ప్రార్థన చేయండి. ఈ సేవకుడికి ఎందుకు లోపల నుంచి ఒక ప్రేరేపణ వచ్చి, బాబు అయ్యా మరి రేపు ఉదయం మరి మా మందిరానికి రండి,
ఎంత కొంత నాకు తోచింది మీకు చేస్తాను. ఆయన ఏం చేస్తున్నాడు? మందిరాన్ని చెప్పాలి, మందిరాన్ని కడుతున్నాను కదా, కడుతున్నారు కదా, మందిరాన్ని కడుతున్నారు. కొంతమంది మందిరాన్ని కట్టారంటే ఇక స్తోత్రం, ప్రార్థన విన్నప విజ్ఞాపన కూడా కాదు, డైరెక్ట్గా పత్రం పట్టుకుని వస్తారు. మీరు ఎంత ఇస్తారు చెప్పండి? ఫస్ట్ మందిరం కడుతున్నాం బాబు, ఒక 500 మందిరం కడుతున్నాం బాబు, రేపు ఎందుకు? విజ్ఞాపన ప్రార్థన అది వేరు, అది వేరు, అది ఖచ్చితంగా చేయాల్సింది. విజ్ఞాపన అడగడంలో తప్పు ఎప్పుడూ కాదు. మందిరం కట్టబడుతుంది నీ స్నేహితుడికి, ఊరు ప్రపంచానంతటికి ఎవడు అడగలేదు కదా, ఊరు ప్రపంచం మొత్తానికి ఎవడు అడగడు, తన స్నేహితుడికి ఎవరైనా ప్రార్థన చేయని ఎంత అవసరం. స్నేహితుడిని దేవుడు ప్రేరేపిస్తే ఇస్తాడు, ఇవ్వకపోతే ఇవ్వడు, అంతే. కానీ ప్రార్థన చాలామంది మందిరం కట్టేటప్పుడు అదే చెప్పారు, బాబు ప్రార్థన చేస్తున్నాం దేవుని స్తోత్రం చాలు. ఈ సేవకుడు ఆ సేవకుని కన్నాడంటే రేపు ఉదయం రా నాకు తోచింది ఇస్తాను. వెంటనే ఎంత ఆశ ఉంటుంది. మందిర పని పరిచర్య అంటే ఎంత ఖర్చుతో కూడిన పరిచర్య, అవునా? అంతేనా? అక్కడ అవమానపరచబడకూడదు. ఆ పక్క మేస్త్రీలు వచ్చి ఏదండి సిమెంట్ ఏదండి ఇసుక ఏదండి ఇటుకు లేవండి, మేము ఫాస్ట్గా ఉన్నాం, అలా ఫాస్ట్గా ఉన్నాం ఉండకపోయినా మనం ఇసుక అందించడంలో దేవునికి స్తోత్రం చెప్పాలి. అసలు ఇసుక ఏదండి అంటే 2 సెకండ్స్లో ఇసుక వచ్చేసింది, కృపాలగా మంచిది. అయితే అవి అంటున్నారు మీరు, ఆ సేవకుడు పాపం ఉదయాన్నే లేచి దైవజనుడు పిలిచారు కదా, వెళ్ళకపోతే పొగరు అనుకుంటారు. మీకు నచ్చినప్పుడు చేయండిలే అని అంటే చూసేవా, నేను పిలిచినా రాలేదంటారు. వెంటనే ఉదయాన్న దైవజనుడు ఏం చేశాడంటే ఈ దైవజనుడి దగ్గరికి వచ్చాడు. పిలిచారు కదా, పిలిచిన తర్వాత గేట్ బయట నిలబడ్డాడంట. ఫోన్ చేస్తుందంట, అయ్యా నేను వచ్చాను అని చెప్పి. వెంటనే ఆ లోపల పరిచారకుడి పిల్లలు నాకు పిలిచిట్రా, ఇది 500 ఇచ్చేసి అయ్యగారు ప్రార్థనలో ఉన్నారని చెప్పి 500 ఇచ్చి, అయ్యా అయ్యగారు ఆయన ప్రార్థనలో ఉన్నారు, 500 తీసుకోండి, పేరేం రాయదులేండి, కానీ 500 తీసుకోండి, అందుకు పిలిచావా? 500 నేను ఇచ్చి వస్తే అయిపోలేదా? ఇంకా నీ జోబులో లేవు 500 ఉన్నాయి కదా. ఎంత అవమానపరిచావు తెలుసా? నువ్వు అతన్ని అనుకుంటున్నావు అవమానపరిచావు, దేవుణ్ణి అవమానపరిచావు. నేను ఒక విషయం చెప్తాను బాగా పెట్టింది. యేసుని పిలిచిన తర్వాత ఆహ్వానించకపోతే, ఆయన ఏం చేశారు? పిలిచారు కానీ ఆహ్వానించారు ఇంట్లోకి. బయట నుంచి బయటకే ఆతిథ్యము చేయ మరొకటి దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం చేశారంట. వారు తెలిసింది కాదు, తెలియకుండా చేసేసారు. కానీ ఏసీని పిలుస్తున్నారు, ఈరోజు పిలిచారు, అందరూ పిలుస్తారు. కానీ ఏసీ నువ్వు బయట కూర్చో, అంటే బయట కూర్చేయండిరా, ఆయన కూర్చుంటారు. ఇంట్లోకి వద్దులేండి పాస్టర్ గారు మీరు, అసలు అలాంటి ఇంటి కూడా ఒక్క క్షణం కూడా ఉండకూడదు. ఇంట్లోకి రావట్లేదని బాధపడే పిల్లలు ఉన్నారు. ఇంట్లోకి వద్దులేండి పాస్టర్ గారు, ఇంట్లోకి ఏమొస్తారు, బయట కూర్చేస్తాం, బయట కూర్చేసే బదులు చక్కగా వెళ్ళిపోవడం బెటర్ కదా. ఇక నువ్వు బయట కూర్చేస్తే ఏంటి, వేయిపోతే ఏంటి? బయట సేవకుడు వచ్చింది గృహంలో అడుగు పెట్టడానికి, నువ్వు బయట బరాండాలో కూర్చొని పెడతావా? అంటే కొంతమంది చెప్తున్నా, ఇది వాక్యం ఎవరికైనా వినబడితే వాళ్ళు ఒకవేళ ఎలాంటి మనస్తత్వం కలిగిన వారంటే మీరు కాదు, మీరు ఎప్పుడు ఇంట్లోకి రండి అని మరి నన్ను చావు కొడుతుంటారు. బయట ఉంటే రండి, దోమలు కొరుతాయి, లోపలికి రండి, ఫ్యాన్ వేసుకోండి, ఫ్యాన్ వేస్తాం, నేను ఏకర్లో ఫ్యాన్ వేస్తాం, కూర్చోండి, ఆ సోఫాలో కూర్చోండి, కుర్చీలో కూర్చోండి బాబు, బయట లోపలికి రండి అని. మిమ్మల్ని గురించి కాదు, ఎవరైనా మాటలు వింటున్నారనుకో, వాళ్ళు ఎంతవరకు ఆహ్వానించలేదేమో. అలాగా కొంతమంది నిజంగానే సేవకులు బయట పెడతారు, బయట కూర్చుంది అయ్యారు బయట. నేను ఇంకో విషయం చెప్పనా, యేసును శిష్యులను పిలిచారు కదా, యేసుని పిలుస్తారు, శిష్యులను పిలుస్తారా? ఈ శిష్యులు పిలిచేటప్పుడే చాలా ప్రాబ్లం ఏంటి తెలుసా? ఈ శిష్యుల్ని ఎవడు పట్టించుకో, ఆ పెళ్లివారు పట్టించుకున్నారు దేవుని స్తోత్రం. ఎందుకంటే పట్టించుకోకపోతే యోహాన్ గారు పట్టించుకోలేదని రైస్ ఇవ్వడేమో. ఎందుకంటే యోహాన్ గారు కూడా ఒక శిష్యుడే కదా ఏసైకి. పట్టించుకున్నారు. కొంతమంది పిలుస్తారు పరిచారకులని, శిష్యుల్ని అస్సలు ఏమాత్రం పట్టించుకోరు. ఎంతసేపు పెద్ద ఆయనకి అయిపోయిందా ఏం మిగతా మరి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు తింటారులే, వాళ్ళు ఏదో ఒకటి తినేస్తారులే, వాళ్ళందరికన్నా లాస్ట్ తింటారు.
ఆ పరిచారకులు అందరికన్నా లాస్ట్. ఒకసారి వాళ్ళకి ఏం ఉండకపోదు. నేను చెప్తున్నాను, జనవరి 1st అయితే మాకు మటన్ దొరకదు. పరిచర్య అందరికి వడ్డించి లాస్ట్లో తింటాం. కొన్నిసార్లు ఆ చికెన్ లాస్ట్ గ్రేవీ ఇలా కోకుతూ ఉంటాం కొన్నిసార్లు. ఏరా అంటే అందరూ పరిచయం అయింది కదా, మరి వీళ్ళకి అందుకేం చేస్తారంటే ఆగన్నైనా మరుసటి రోజు ఉదయాన్నే నల్లి చికెన్ వండించి గారెలు వండించి దేవించండి, అందరినీ సంతోషపరిచి. మనకి ఇప్పుడు అవసరత లేదులేండి, రానున్న దినాల్లో వస్తుందేమో. రానున్న దినాల్లో పరిచయం చేసేటోళ్ళకి సాయంత్రం ఏం మిగలదు. డబ్బు మిగలలేదు, అయితే తీసుకురమ్మనమ్మా కొంచెం చేస్తారా, రేపు ఉదయం చెప్తుండే కేసు రక్తమే చేయమమ్మా. పిలిచి చాలా మంది ఆహ్వానించట్లేదు. పిలిచి ఏం చేయట్లేదు, ఆహ్వానించండి. ఇప్పుడు చూద్దాం. పిలవబడేది ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏమైపోయిందంట? ద్రాక్షారసం అయిపోయింది. ఏమైపోయింది చెప్పాలి. నాకు ఈ మాట దగ్గర చాలా ఆలోచించింది. ఈ మాటని బైబిల్లో పదం రాస్తే ప్రభు కొన్నిసార్లు కొన్నిటి మీద దేవుడు మంచి ధ్యానాన్ని ఇస్తాడు. అందుకు దేవునికి స్తోత్రం. ఆ మంచి ధ్యానం ఏంటంటే ద్రాక్షారసం అయిపోయినప్పుడు అతన్ని ఆయన ఏమంటారు, యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పక ఏమైపోయింది చెప్పండి అమ్మా. వెరీ గుడ్. ద్రాక్షారసము అయిపోతే ఏంటి, అయిపోయింది. ఇప్పుడు దానికి ఏంటి, ఇప్పుడు దాకా మాట్లాడుకుంటున్నాం కదా, పరిచర్య చేసేటోళ్ళకి అయిపోయింది. ఏంటి పరిస్థితి, దానివల్ల ఏంటి? పరిచర్య చేసినోడికి అయిపోయిందంటే పరిగెట్టుకుని వెళ్ళి ఒకడు వెళ్ళి 1 కేజీ మాంసం తీసుకొచ్చి అయ్యగారండి పరిచారులకు అయిపోయిందంటే అని ఎవ్వడం అనలేదు ఇంతవరకు. తెచ్చుకుంటే దైవజనుడి ప్రేమతో తీసుకురావడమే తప్ప ఏ ప్రాంతంలో ఉన్న ఏ ప్రాంత దైవజనుడైనా ఆయన తీసుకురావడమే తప్ప విశ్వాసులు చాలా నాకు తెలిసి అలాగేమో నాకు కనబడలేదు. నాకు ఇంతవరకు అయితే కనబడలేదు. అలాంటి విశ్వాసం. అయ్యా పిల్లలు తినలేదా, పరిచర్య చేసేవారు తినలేదా, ఆగండి గారండి, నేను నా సొంత డబ్బులతో ఈరోజు వెళ్తాను తీసుకొస్తాను. ఆశీర్వాదం అది కూడా. వండించే వాళ్ళు ఉన్నారా, రెడీ చేయండి, వండుదాం. 2 కేజీలు వాళ్ళు ఇంతవరకు పరిచయం చేశారు. రాత్రనక పగలనక నిద్రాహారాలు మానేశారు. వాళ్ళు సహాయం చేశారు. సేవకులు మీ పక్షం నిలబడ్డారు. వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా ఎవరు తెచ్చిన నాకైతే కనబడలేదు. క్రైస్తవులు అలాగూ కనబడుదురుగాక సంఘాలు. అయ్యా పరిచారకులు దైవజన్ తినలేదు, మంచిది. ఇప్పుడు ద్రాక్షారసం అయిపోతే ఏంటి పని? ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయింది, అయితే ఏంటి? చక్కగా ద్రాక్షారసం లేదా మిగతా వివిధ భోజన సామగ్రితో సర్దు పెట్టుకుని పోవచ్చు కదా. కానీ ద్రాక్షారసం అయిపోతే మరియమ్మ గారు ఎక్కడికి వచ్చారు? ఆయన దగ్గరికే వచ్చారు. అసలు మరియమ్మ గారికి ఎందుకు టెన్షను? నా ప్రశ్న అది. మరియమ్మ గారికి ఎందుకు టెన్షను? ద్రాక్షారసం అయిపోతే ఎవరు రావాలి? పెళ్ళి వాళ్ళు రావాలి. కానీ ఎవరు వచ్చారు తెలుసా? మీ జీవితంలో ఏదైనా అయిపోతే ఎవడు వెళ్తాడు దేవుని దగ్గరికి? మీరు వెళ్తారా? దేవుడు మిమ్మల్ని దీవించగా మీరు అది వాళ్ళకి అంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు. ఆమె ఎవడు వెళ్తాడు? మీకు ఏదైనా లేకపోతే ద్రాక్షారసం అయిపోతే మీ జీవితంలో సేవకుడు వెళ్తాడు దేవుని దగ్గరికి. ఏసు దగ్గరికి వచ్చేది సేవకుడే. అయ్యా వాళ్ళ ఇంట్లో ద్రాక్షారసం అయిపోయిందని చెప్తాడు. ఏమైపోయిందంటే వాళ్ళ ఇంట్లో ద్రాక్షారసం అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును. ఎవరింట్లో ద్రాక్షారసం? వాళ్ళ ఇంట్లో ద్రాక్షారసం. ద్రాక్షారసం దేనికి గుర్తుంది? అసలు ఈవిడికి ఎందుకు టెన్షను? నాకు ఆ ఆలోచన వచ్చింది. అంటే తల్లికి తెలుసు దేవుని యేసుక్రీస్తుని గురించినటువంటి విధానము. రెండోది, తల్లి వారి పట్ల ఎలాంటి చింత కలిగిందో చూడండి ఒకసారి. అసలు ఎదుటి వారి పట్ల మనకి ఏమైనా చింత ఉంటుందా?
అయిపోయిందిలే దేవుని స్తోత్రం, తెచ్చుకోవడానికి ఏం లేదేంట్రా అని కొంతమంది తెస్తారండి. 10 మంది బాబు ఈరోజు సాయంత్రం 10 మంది 15 మంది దాకా పాస్టర్ గారు ఈరోజు సాయంత్రం మా ఇంట్లోనే భోజనం అండి. ఎంతమంది వస్తారు? అయ్యా 15 మంది 20 మంది దాకా వస్తారు అయ్యా, జాగ్రత్త చూసుకున్నానంటే అందరికి ఒక కేసు సరిపోతుంది కదండి. నువ్వు కేసు తెస్తాడు 20 మందికి ఏం చేయాలా? ఒక్కొక్కరికి ఒక్కొక్క ముక్కేసి పెట్టాలా, అంతేనా? ఒక్కొక్కరికి ఏం చేయాలా? ఒక్కొక్క ముక్కేసి ఏరా అంటే కేసు సరిపోతుంది, సరిపెట్టుకోవాలా. దైవజనులు కూడా చికెన్ ముక్క అమ్మ ఎక్స్ట్రా ఇక్కడు చారేసేనమ్మా అయిపోతుంది. అలాంటి బతుకొద్దు మనకి. దేవుని స్తోత్రం. ద్రాక్షారసం అయిపోయిందంటే తల్లికి ఉన్న చింతను ఆలోచించండి. మనం సర్వసాధారణంగా విశ్వాసాలు అలా తీసుకోవాలి. మనం ఎంత వండుతున్నాం, ఏం వండుతున్నాం, జాగ్రత్త. ఇంతమంది వస్తున్నారంటే ఇన్ని కేజీలు అవసరం ఉంటుంది, ఎన్ని కేజీలు అన్నం పెట్టాలి, ఎన్ని కేజీలు కూర ఉండాలి, లేకపోతే ఇన్ని గుడ్లు వేయాలి. అవునా? సాధారణంగా చెప్పుకుంటారు. లేకపోతే కొంతమంది విశ్వాసాలు ఏం చేస్తారంటే దైవజనులను అడుగుతారు, అయ్యా ఎంత తెమ్మంటారు. దైవజనురాలకి చేస్తారు ఫోన్, అమ్మ ఎంత తెస్తే మంచిదమ్మా, ఎంత పెడితే మంచిదమ్మా, సలహా తీసుకుంటారు. అలాగే పెద్ద గొప్పలని కాదు, దేవుని ఆత్మ పూర్ణులుగా వాళ్ళు చెప్తారు. తల్లికి చింత వచ్చింది, అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ఎవరికి చింత వచ్చింది? తల్లికి. ద్రాక్షారసం అయిపోతే ఏంటి కాలం? అయిపోతే అవమానం అంతే. ద్రాక్షారసం అయిపోతే పెళ్లి వారికి అవమానం. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ద్రాక్షారసాలు అవ్వవు. అసలు ఒక విషయం తెలుసా, మన ఇంట్లో ఏదైనా అయిపోతే ఎందుకు భయపడతాం? మనకు అవమానం. యేసుక్రీస్తు నమ్ముకున్నారు, భయం అయిపోయి యేసునామములో 2వ రోజుకి వచ్చే దేవుని స్తోత్రం. నేను ఎప్పుడు చెప్తాను, ఎందుకు అయిపోయిందిరా అంటే నేను సాక్షిగా నిలవబెట్టుట కొరకే. ఆమేన్. ఈ మాట గమనించాను నాయన. కొన్ని ఉదాహరణలు ఎక్కువ వాడుతున్నానంటే మరి తప్పనిసరి పరిస్థితుల్లో వాడవలసి వస్తుంది కాబట్టి వాడుతున్నాను ఎక్కువ ఉదాహరణలు. మంచిది. ప్రైజ్ ది లార్డ్. అయితే వినండి మాట. ఏమైపోయిందంట? ద్రాక్షారసం. బైబిల్లో ద్రాక్షారసమును గురించినటువంటి కొన్ని విధానాలు పరిశీలన చేస్తే ద్రాక్షారసం గురించి మొట్టమొదటిగా మనం గమనించాల్సిన, ద్రాక్షారసము ఎవరినైనా దీవిస్తే ఆ దీవెనలో ద్రాక్షారసం వాడతారు. ద్రాక్షారసంతో దేవుడిని తృప్తిపరచాలి. అది మనకి ఆదికాండంలో కనబడుతుంది. ఆదికాండంలో ద్రాక్షారసం నీకు అనుగ్రహించాలి అని కనబడుతుంది. 27 వచ్చింది. ద్రాక్షారసము దేవుడి నీకు అనుగ్రహించును గాక. అంటే ఏం అనుగ్రహించాలంట? అంటే ఎవరినైనా ఆశీర్వదిస్తే. అంటే ఇప్పుడు ఏమైపోయింది ఆ కుటుంబంలో? అంటే ఏమైపోయింది? ఆశీర్వాదం అయిపోయింది. ఆశీర్వాద వచనాలు ఆ కుటుంబంలో లేవు. ఇంకా ఆశీర్వాద వచనంలో ఆ కుటుంబంలో లేదు. ఎందుకు? ఆ కుటుంబం శాపంలో ఏలుబడైపోతుంది. అలాంటప్పుడు సేవకుడు, ఆ మరియమ్మలాగా సేవకుడు ఏం చేస్తాడు? అయ్యా ఆ కుటుంబంలో శాపం ఏలుబడి చేస్తుంది, ఆ కుటుంబంలో ద్రాక్షారసం అయిపోయిందని చెప్పాల్సింది ఎవరికి? యేసేకి. రెండోది, ద్రాక్షారసం దేనికి సాదృశ్యం తెలుసా? బాగా వినండి మాట. అర్పణకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం? అర్పణకు సాదృశ్యం. దేనికి? మరలా చెప్తుంది. దేనికి సాదృశ్యం? ఎందుకంటే పానార్పణం అనే మా భాష వాడారు కదా. పానార్పణం అంటే ద్రాక్షారసం పోయటమే. అర్పణ ఆ జీవితంలో అయిపోయింది. అదేంటి మీకు తెలుసా? దేవుని మందిరానికి వట్టి చేతులతో కనబడకూడదు దేవుని వాక్యం. మగవాళ్ళు ముఖ్యంగా, మగవారంట వట్టి చేతులతో దేవుని సంధిలో కనబడకూడదు అంట. సంవత్సరానికి 3 సార్లు ఆ మగవారు వచ్చినప్పుడు వట్టి చేతులతో కనబడకూడదు. అంటే అర్పణిచ్చేవారుగా ఉండాలి. అర్పణిచ్చేవారు హృదయపూర్వకంగా ఇవ్వగలగాలి. కానీ ఇవ్వాలని ఆశ ఉంది కానీ ఇవ్వడానికి ఏం లేదు. ఎందుకయ్యా అంటే జోబు ఏమో సిల్లి సంచి అయిపోయింది. జోబు ఏమైపోయింది? ఇలా వస్తుంది, ఇలా పోతుంది, ఎటు పోతుందో అర్థం కాదు. కొంతమంది ఈ భాష వాడారు. నేను నా చెవులారా విన్నాను. అయ్యా 4 చేతులుగా సంపాదిస్తున్నాం. ఎలాగా? ఎంతమంది ఇంట్లో 4 ఉంటే
నలుగురు సంపాదిస్తున్నాం, కానీ పరిస్థితి ఏంటి తెలుసా? ఇట్ని వస్తుంది సరిపోతుంది. ఏదో సంథింగ్ నీవు దాన్ని అర్థం ఏంటి తెలుసా? మందిర ప్రాముఖ్యత నీ కుటుంబంలో నీ జీవితంలో లేకపోతే ద్రాక్షరసాలు అయిపోతాయి. అర్పణ అర్పించడానికి నీకు ఏముండదు. అర్పణ అర్పించకపోతే ఏం రాదు, దీవెన రాదు. అసలు నీ హృదయమే అర్పణ. నీ హృదయం ఎప్పుడు ఎవరికి దావీదు ఎవరండి? ప్రవక్త, క్షమించండి, దావీదు యాజకుడా? ప్రతినిత్యం మందిరంలో యాచకత్వం చేసేవాడా? కాదు కదా. యోధా గోత్రికుడు, గొర్రెల దొడ్డిలో ఉన్నవాడు. దేవుడు తను రాజుగా చేస్తాడు. తన హృదయం మాత్రం ఎక్కడుంది? మందసం మీద, మందిరం మీద. ఇది ఎవరి మనసు మందసం మందిరం మీద ఉంటుందో తప్పక వాళ్ళని దేవుడు బహుగా ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. వారి పిల్ల తరములు ఆశీర్వదింపడతారు. ఎవరికి ఎక్కడ ఉండదు మనసు? మందిరం తప్పితే ఇంకోట్లేదు. యెహోవా మందిరం గెలిదామని జనులంతంటే నేను సంతోషించి ఇలాంటి మాటలే ఎందుకు? తన దగ్గర ఉన్నదంతయు కూడా అర్పణగా అర్పించాడండి దావీదు. ఏం కొదువు ఉంది? హిజ్కియా గురించి చదివిన, ఉజ్జియా గురించి చదివిన మీరు చదవండి. వల్ల అంటే వారు మనవల్లో అనుకోండి, ఇక వాళ్ళ తరముల్లో ఎవరు కూడా ఆశీర్వాదం నొందకుండా లేరు. దేవుని ఆశ్రయించే ఆశ యెహోషాపాతు, హిజ్కియా, ఉజ్జియా, ఏమండి యోవాషు, ఇలాంటి వారందరూ ఆశీర్వదింపడ్డారు. నీ మనసు ఎక్కడ ఉండాలి? దేవుని మందిరం. అయ్యా కుటుంబంలో అర్పణ లేదు. ఎవరు వెళ్ళారు? సేవకుడు ఎవరా? ఆ కుటుంబాన్ని తలగాను చేయాలి ప్రభు, తలగాను చేయాలి. మూడోది ఏంటి తెలుసా? ద్రాక్షరసాన్ని పోషణ అని అన్నారు. ఇంట్లో ఏమైపోయింది? ఇప్పుడు పోషణ అయిపోయింది. ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయిందంటే పోషణ అయిపోయింది. ఇంట్లో ఏం లేదు? పోషణ లేదు. పోషణ లేకపోతే పరిస్థితి ఏంటి చెప్పండి? ఆకలితో అలమటించడం, ఆకలి గోలలు, ఆకలి కేకలు, ఆకలి చావులు. పోషణ అయిపోయింది. అందుకే ద్రాక్షరసం అయిపోతే అవమానం. మరియమ్మ గారు ఎందుకు వెళ్ళిపోయారంటే అది అవమానం. పోషణ లేదు. ఆ కుటుంబంలో యేసుని ఆహ్వానించారు, యేసుని పిలిచారు. ఆ కుటుంబంలో ఏం లేదు? పోషణ లేదు. నిజంగా ఒక కుటుంబము ఈ గుప్పిల బియ్యం తీస్తారు కదండి, ఆ గుప్పిల బియ్యం తీసారంట. భర్త వచ్చానంట, అమ్మ గుప్పిల బియ్యం తర్వాత ఎప్పుడైనా ఇవ్వచ్చు కానీ మన ఇంట్లో బియ్యం అయిపోయామ్మా, మన ఇంట్లో ఏమైపోయాయి, అవి తీసి వాడమంటే నేను వాడినాను అందుకని. పిల్లలు ఆకలితాను బాధపడుతున్నారు 2 రోజుల నుంచి ఆనందంగా. దైవజన్ నాకు ఇంటికి వస్తే అయ్యా భోజనం చేసేయాలంటే ఏం చేసేయాలి? భోజనం చేసేయాలంటే భోజనం చేసి వెళ్ళాడు దైవజన్ ఆ ఇంట్లో. పిల్లల్ని అడిగాడంట 2 రోజులు తిన్నట. ఏడ్చి ప్రార్థన చేసి దేవుడు అద్భుత రీతిగా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఇదేం కట్టు కథేం కాదు. కల్పించి చెప్పాల్సిన కథేం కాదు. ఇది నిజంగా యథార్థంగా జరిగిన సంఘటన. దేవునికి మహిమ కలుగునుగా. పోషణ సాదృశ్యం ద్రాక్షరసం. దాహం తీరే నాకు ఇప్పుడు ఏం అయిపోయింది? ద్రాక్షరసం అంటే దాహం తీరుస్తుంది అంటే అలసటగా ఉన్న వాళ్ళకి. అది దాహం అయిపోతూ ఉంది ప్రజలకు. ఆ ఇంట్లో దాహం అయిపోతూ ఉంది ప్రభు. ఎందుకు? ఏమీ లేదు. దాహం అవుతుందంటే ఏం చేస్తారు చెప్పండి? అరుస్తూ ఉంటారు. దాహం అయిపోతుందంటే కృంగిపోతున్నారు అన్నట్టు. దాహం అయిపోతున్నట్టు ఏమవుతుంది? మెల్లగా బాడీ క్షీణిస్తూ ఉంటుంది. అవునా? మెల్లగా నిస్పృహ, నిరాశలోకి వెళ్దాం. ఆ కుటుంబంలో నిరాశ, నిస్పృహలు వెలుబడి చేస్తున్నాయి ప్రభు. ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసాన్ని మీరు మంచి సమయంలో ద్రాక్షరసంతో కట్టుకట్టినట్టు ఉంటుంది. అవునా? లోకాసు వార్త 10వ అధ్యాయంలో చూడండి ఒకసారి. లోకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే అతని మీద చాలా దగ్గరిపోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి అని ఉంది. 10వ అధ్యాయం 34వ వచనంలో ఉంటుంది. లోకాసు వార్త 10:34. నూనెయు ద్రాక్షరసం అంటే ద్రాక్షరసం స్వస్థత.
ఇప్పుడు ఏమైపోయింది? అక్కడ ఏం లేదు, స్వస్థత లేదు. దేవునితో మొరపెడుతూనే ఉన్నాం. మాత్రమే కాదు, మీరు న్యాయాధిపతులు 9వ అధ్యాయం చదివితే ద్రాక్షారసం దేవుణ్ణి మానవుల్ని సంతోషపెడుతుంది. ద్రాక్షారసం ఏం చేస్తుంది? దేవుణ్ణి మానవులను సంతోషపెడుతుంది. మీకు తెలుసా? తిమోతికి అంటాడు కదా పౌలు భక్తుడు, నీ కడుపు జబ్బు నిమిత్తం, తరచుగా వచ్చిన కడుపు జబ్బు నిమిత్తం ఏం తాగాలంట? ద్రాక్షారసం కొంచెంగా పుచ్చుకొను. దేవుని స్తోత్రం. ద్రాక్షారసం సంతోషం. కుటుంబంలో ఏమైపోయింది? ఏమి లేదు, ద్రాక్షారసం లేదంటే సంతోషం లేదు ఆ కుటుంబంలో. తల్లెచ్చి ఎవరికి చెప్పాలని చెప్పింది. ఆ కుటుంబంలో కొరత కొదువ లేవి ఉన్నది. తల్లెచ్చి ఎవరు చెప్పింది? ఎందుకంటే అలా ఉంటే అవమానం. మనకి అవమానమే, దేవునికి అవమానమే. ఆయన ఉన్న చోట అదేం ఉండకూడదు. ఆయనకి ఎవడో పిలవాలి, ఆయనకి ఎవరో చెప్పాలి. చెప్పేదాకా ఆయన పని ఏ పని చేయ. నేను చెప్తున్నాను, భూమి మీద ఒక పని జరగాలంటే ప్రార్థన అనే ఆయుధము తప్ప మరొక దాని ద్వారా దేవుడు తప్పనొచ్చి చేసేది కార్యాలు చేయడు. దేవుడు కార్యం జరిగించాలంటే ఖచ్చితంగా ప్రార్థించాలి. ఆయన మాట నెరవేర్చాలి, ఆయన వాగ్దానం నెరవేర్చాలంటే ప్రార్థన తప్పక చెయ్యాలి. మరొక ఆప్షన్ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మరొక ఆప్షన్ లేదు. ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందే. అప్పుడే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. తల్లి వచ్చింది, ఆమెతో ఏం చెప్పారు యేసయ్య? నా సమయం ఇంకా, నా టైం ఇంకా రాలేదు, నా సమయం వచ్చినప్పుడు నేను చేస్తాను. కానీ ఆ తల్లి యొక్క విధానం చూడండి. యేసే సమయం ఇంకా రాలేదన్నారు కదా, సమయం ఇంకా రాలేదంటే ఇప్పుడు తల్లి ఏముందో చూద్దాం. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 2వ అధ్యాయంలో 5వ వచనం, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. తల్లి ఏం చేసింది? ఇప్పుడు పరిచారకులను చూసింది, ఆయన మీతో ఏం చెప్తే చేయండి అంది. తల్లికి తెలుసు యేసు చెప్పింది చేస్తే కార్యం జరుగుతుంది అని. తల్లి అందుకే సేవకుడు ఎందుకు వచ్చి అంటాడు, అమ్మ దేవుడు ఇలా చెప్తున్నాడు, అలా చెయ్యండి అంటారు. నేను చేయను అంటే దేవుని స్తోత్రం, మనకి ఎవరు ఏం చేయలేరు. కానీ ఆ పరిచారకులు విధేయత చూపించే ఉందని బట్టి దేవునికి మహిమ కలుగుందా. ఆమె ఏమంది వచ్చి, సమయం ఇంకా రాలేదంటే ఓకేలే, నీ సమయం వచ్చినప్పుడు నువ్వు చేయి ప్రభు అనలే, నువ్వు చేయేసి అనలే. పరిచారకులను చూచింది, ఆయన మీతో చెప్పించేయండి, నా టైం ఇంకా రాలేదు కదా. టైంను కల్పిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనకు సమయాన్ని కల్పించేటట్లుగా మరియమ్మ గారు చర్య తీసుకుంటున్నారు. బాగా వినండి మాట. ఆయనకు సమయం కల్పించేటట్లుగా ఎవరు చర్య తీసుకుంటున్నారు? ఎందుకంటే అక్కడ ఏమన్నారు యేసయ్య? నా సమయం, నా టైం ఇంకా రాలే, నా టైం రాలే. అమ్మ నాతో నీకెందుకమ్మా, నువ్వు సైలెంట్ గుండు, నా సమయం ఇంకా రాలేదు. అది వర్డ్. మంచిగా చెప్పాలంటే మామూలు వాడుక భాషలో, ఎందుకమ్మా నీకు, మన భాషలో చెప్పాలంటే ఎందుకమ్మా నీకు, నా టైం ఇంకా రాలేదు, వచ్చినప్పుడు చూద్దాంలే, అది మన భాష. బైబిల్ గ్రంథికం కాబట్టి అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంక నువ్వు రాలేదని అని అంటుంది. అంతేనా? నా సమయం ఇంకా నువ్వు రాలేదని. ఎందుకు రాలేదు ఆయన? ఎందుకంటే ఎవరు అక్కడ అడగట్లేదు. ద్రాక్షారసం అయిపోయింది. పరిచారకం చూచి మరే ఆయన మీతో ఏం చెప్తే చేయండి. ఆయన ఎవరు? ఆయన చెప్తే మేమెందుకు చేయాలి? పరిచారకుల్లో ఆ ప్రశ్నే లేదు. పైపించి ఇంకొచ్చింది తెలుసా? పరిచారకులు ఇప్పుడు ఎవరి మాట అంటున్నారు అమ్మా? ఎవరి మాట? అమ్మగారు చెప్పారు నేను ఛాన్స్. మరి అమ్మగారి మాట అంటున్నారు. ఆయన చెప్పించేయడని ఎవరు చెప్పారు? మీ మాట ఎందుకు అనాలి అనలే తల్లితో. సేవకుడు చెప్తున్నప్పుడు దేవుని మాటగా కొంతమంది మీతో చెప్పడం ఏంటి, మాతో చెప్పచ్చు కదా. పరిచారకులు అనొచ్చు, మాతో ఆయన చెప్పని మేము చేస్తాం అనొచ్చు. పరిచారకులు అనొచ్చా?
కానీ అన్నారా? చెప్పండి, అన్నారా? అనరు, అనకూడదు. యేసు రక్తం ఇచ్చేది అనే అవకాశం ఉంది కానీ అనలే. అనే అవకాశం ఉందా? ఉంది కానీ అనలే. ఆయన మీతో చెప్పింది చేయడంటే అక్కడ యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 2-3 తూములు పట్టు. ఎన్ని రాతి బాణలు? 6 రాతి బాణలు. 6 అనే సంఖ్య ఎవరికి గుర్తు? మనిషికి గుర్తు, మానవుని గుర్తు 6. ఎందుకు చెప్పండి 6 మానవునికి ఎందుకు గుర్తు? దేవుడు నరుని ఎప్పుడు చేసాడు? 6వ దినం, అంటే శుక్రవారం చేసాడు మనిషి. ఎప్పుడు? శుక్రవారం. మనిషి తయారు చేయబడిన శుక్రవారం దినం, శనివారం విశ్రాంతి దినం. కాబట్టి మనం ఆదివారం పునరుద్ధాన దినముగా అప్పటి ఆరాధన మార్చాము. కానీ శనివారం విశ్రాంతి దినం. యూదులకి ఏ రోజు విశ్రాంతి దినం? శనివారమే. దేవుడు మనల్ని 6వ దినం అనగా శుక్రవారం చేశారు. దేవునికి స్తోత్రం. 6 మానవుని సంఖ్య. ఎన్ని రాతి బాణాలు ఉన్నాయి? 6. ఇప్పుడు ఏసు ఏమన్నాడు తెలుసా? చూడండి సింపుల్గా. ఏసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా, ఆయన మీతో చెప్పింది చేయడన్నప్పుడు ఏసు చెప్పింది ఏంటి? నన్ను ఏం లేదు కానీ అర్జెంట్ ఒక ద్రాక్ష పళ్ళు ఎక్కడ దొరుకుతాయో మొత్తం ఏరుకొని వచ్చింది లేయండి అనాలి కదా. అవన్నీ వేస్తున్నా అంటే ఎలా ఒక్కసారి ఇలాగనగానే ఏమైపోవాలి? బాగా స్క్వీజ్ అయిపోయి, అంటే బాగా మెత్తని చేయబడిపోయి జ్యూస్ వచ్చేయాలి. ఏసీ అది చేయలే. ఏసీ అన్నాడు నీళ్ళతో నింపండి అన్నాడు. నేనే అక్కడ ఉన్నాను అనుకుందాం ఉదాహరణకి. నీళ్ళతో నింపమంటున్నావా? అసలు ఏమన్నా అర్థం ఉందా నీళ్ళతో నింపమంటానికి? మనలో కొంతమంది అదే కదా ప్రశ్న. ఏమైనా అర్థం ఉందా? ఆయన దేవుడు చెప్తున్నాడు ఈ పని అని. అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? అసలు నీళ్ళ కింద ద్రాక్షరసం ఏం సంబంధం ఉందా? చెప్పండి అమ్మా, ఏమైనా సంబంధం ఉందా? నీళ్ళకి ద్రాక్షరసానికి? ద్రాక్షరసం వేరు. ద్రాక్షరసం అనేది ద్రాక్ష పండ్ల నుంచి వస్తుంది. దాంట్లో నీళ్ళు కలుపుతారు, దేవునికి స్తోత్రం. కానీ నీళ్ళకి ద్రాక్షరసానికి ఎటువంటి సంబంధం? కానీ దేవుడు నింపండి అంటే వాళ్ళు ఏం చేశారు? అంచె మట్టుకు నింపారంట. వాళ్ళు చూడండి, సగం కూడా నింపలే. వారిని చూడండి, మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆ పరిచారకులబ్బా. పట్టండి అంటే ఒక ఆయన అన్నాడు అంట, ఒక పిల్లోడు వచ్చి అన్నాడంట, పిల్లోడికి అన్నాడంట, ఒరే చాక్లెట్లు తీసుకోరా ఈ డబ్బాల నుండి అన్నాడంట. అంకుల్ నేను తీసుకో, మీరే ఇవ్వండి అన్నాడంట. ఏరా అన్నాడంట. మీరే ఇవ్వండి నేను చెప్తాను అన్నాడంట. అంకుల్ తీసి ఇచ్చాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, నేను తీసుకుంటే 4-5 వస్తే మీరిస్తే ఇన్ని వస్తాయి కదా. మీరిస్తే పెద్ద చేయి కదా మీది, ఇలా ఎక్కువ వస్తాయి. అదే బుడ చేతి తీసుకుంటే ఎన్ని వస్తాయి? తక్కువ వస్తాయి. అసలు మనం అలా చూడండి, మనం నింపే దాన్ని బట్టే, మనము విశ్వసించే దాన్ని బట్టే మన జీవితంలో కార్యాలు జరుగుతాయండి. మన విశ్వాసం ఏమో ఎప్పుడు పరిస్థితులను బట్టి ఉంటే ఇంకేసి రక్తం వాళ్ళని నీళ్ళతో నింపండి అంటే ఏం చేశారు? బాణం నీళ్ళతో నింపడానికి వారు దాన్ని ఎక్కడి దాకా నింపిస్తారంట? అంచెల మట్టుకు నింపిస్తారు. వాళ్ళ విశ్వాసం చూడండి ఒకసారి. అసలు మనకు ఉండదు అది అంచెల మట్టుకు నింపాలి. అందుకే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయండి, దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించండి అన్నాడు. ఎవరు? విలియం కేరీ. ఏమన్నారు ఆయన? దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయండి, దేవుని నుండి గొప్ప వాటిని ఆశించండి. వాక్యం కూడా అంటారు కదా, మనం అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు ఆయన. అందుకే అడగండి, అడుగుడి మీకు ఇయ్యబడును. అబ్బే నింపండి అన్నప్పుడు సగం పట్టుకోవద్దు, సగం చేయి ఎత్తకూడదు. ఎవరికైనా ఏమైనా అవసరం ఉందో చేయొద్దంటే చేయొద్దండి. ఒకసారి చేయొద్దండి, చేయి పైకి ఎత్తడానికి విశ్రాక్తని కొంతమంది పైకి లేక ఇప్పుడు వాక్యం చెప్పారు కాబట్టి కొంత పైకి వచ్చింది వేసి లేకపోతే ఇంతే. ఎంత చెప్పండమ్మా? అరచెయ్య. మనమైతే నింపండి అంటే పూర్తిగా ఎందుకు నింపుతావులే, అన్ని సగం నింపండి.
ఖచ్చితంగా అనేవాళ్ళం మనం మన 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 విధానం ప్రకారం. నేను చెప్తున్నా, సారీ నేను క్షమించండి, ఎవరు బాధపడద్ది మాట. మనల్ని నింపమనంటే ఖచ్చితంగా ఏం చేస్తున్నాం? సగం సగమే. అంత అంచుల మట్టుకు నింపాం, సగం వెలితి ఉంచుతాం. వెలితి సగం ఖచ్చితంగా వెలితి ఉంచుతాం. అంచుల మట్టుకు ఎందుకురా, మరి నీళ్ళు పాడైపోతే నీళ్ళు కానీ అక్కడ ఆయన ఏదో చెప్పాడు కదా, నింపుదాం, పొర్లి పాలని వేసి రక్తం చేయం అనుకో. వాళ్ళు ఎంత బాగా నింపారు, మనం కూడా నింపాలి. అంత విశ్వాసం ఉంచాలి. ఆయన ఏం చెప్తే నీళ్ళతో నింపండి అంటే నీళ్ళతో నింపాలి. ఇది ఎలా సాధ్యం? ఈ పిచ్చి ప్రశ్నలు దయచేసి తీసి, దేవునికి సమస్తము, ఆల్ థింగ్స్ పాసిబుల్ విత్ గాడ్. దేవునికి అన్ని సాధ్యమే. అంచులు మట్టుకు నింపాలో విశ్వాసవంతుడు దినదినం. అందుకే ఏమంటారు తెలుసా శిష్యులు వచ్చి, మా విశ్వాసం వృద్ధి పొందించడం. ఇక ఆవగించంత విశ్వాసం ఉంటే చాలయ్యా, కొండను చూసి సముద్రంలో పడవేపడు పడదు. మన కొండ ఎప్పుడు కలుగుతుంది, ఎప్పుడు పోతుంది జబ్బు పోతుందే, నాకు పోయిందే ప్రభా, నీకు నేను ఎలా ఉండాలో చెప్పండి. వేసి చెప్తాడు, నీ రాతి బాగా నీళ్ళతో నింపంటే నింపాలి. సారీ ప్రభా, అక్కడ నీళ్ళతో నింపలేను. పోనీ 5 బాణాలు నింపుతాం, 6వ బాణ 5 బాణాలు కార్యం జరిగిన తర్వాత అప్పుడు 6వ బాణకు వద్దాం. ఫస్ట్ 2 బాణాలు నింపుదాం ప్రభు, తర్వాత 4 బాణాలు నింపుతాం. ఎందుకంటే ఫస్ట్ 2 బాణాలు చూడండి, మేము పరిశీలన చేశారు, వాళ్ళు పరీక్షించారా. కొన్నిసార్లు పరిశీలన పరీక్ష 2 వద్దండి ప్లీజ్, దయచేసి చెప్తున్నా. అరే చూద్దాం, ఫస్ట్ ఇది అవ్వని అప్పుడు చూద్దాం. ఇంకప్పుడేం చూసేది నువ్వు? స్తోత్రం. అప్పుడేం చూసేది నువ్వు? ఫస్ట్ ఇది అయిపోయింది. ఇది అవ్వడం ఏంటి? ఇక అధిక కార్యాలు. దేవుడు నిన్ను చూసి చిరాకు పడతాడు. చిరాకు పడుతున్నాడేమో చూసుకోండి. నీ జీవితాన్ని మార్చడానికి రెడీగా ఉన్నా, నింపు అంటే నింపు అంతే. ఇది అవ్వని ఫస్ట్ ఈ కార్యం జరిగిన తర్వాత అప్పుడు చూద్దాం. ఈ బ్యాచ్ ఒకళ్ళు ఉన్నారు కదా, ఈ బ్యాచ్లో అంటాడు ఫస్ట్ దేవుడికి కార్యం చేయండి. ఫరో అదే కదా, ఈ కార్యం చేయండి ఫస్ట్, చూద్దాం. కొంతమంది విశ్వాసం ఈ ఫస్ట్ ఈ కార్యం చేయమని దేవుడిని, తర్వాత చూద్దాం. 6 రాతి బాణాలు నింపారండి. ఒక్క బాణ కూడా వెలితి పెట్టలే, పరిశీలన చేయలే, పరీక్షించలే. చూద్దాం అసలు ఏం జరుగుతుంది. ముందు వాళ్ళు ఇలా మాట్లాడుకోలే, ముందు 2 చూద్దాం తర్వాత. ఇప్పుడు అలా ఉందా క్రైస్తవ్యం? ఇప్పుడు ఆ స్థాయిలో ఉందా క్రైస్తవ్యం? ఆ స్థాయికి చేరుకుందుముగా. నిజం, ఆ స్థాయికి వెళ్ళిపోవాలి. నింపండి అంటే ఏ మాట మాట్లాడుకుని నింపిస్తారు. ఇప్పుడు చూడండి, తీసుకెళ్ళి ఎవరికి ఇమ్మన్నారే? విందు ప్రధానికి. అప్పుడు మీరు ముంచి విందు ప్రధాని దగ్గర తీసుకుని పొందనగా చెప్పగా, వారు తీసుకుని, నేను తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇమ్మంటున్నావా ప్రభువా? తిక్కలలో తిక్కలు అన్నీ తిక్కలే. లేదు, ముందు విందు ప్రధానికి ఏటి నీళ్ళే మొహం మీద తీసి కొడతాడు ప్రభువాడు. ఊరుకుంటాడే, ఏట్రా నీళ్ళు ఇచ్చావు, ఇప్పుడు దాకా నీళ్ళు తాగుతున్నాను కదా, టప్పులు కొడుతుంది. నేను చెప్పింది నువ్వు చెయ్యి అంతే. అర్థమైందా? ప్రశ్నలు ఎక్కువ వేస్తే దేవునికి నచ్చుతుంది, నిజంగా నచ్చుతుంది. ప్రశ్నల మీద ప్రశ్నల మీద. వీరికి నా మీద విశ్వాసం లేదు. అందుకే ప్రశ్నలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? విశ్వాసం లేనప్పుడు. ప్రశ్నించడం వేరు, ప్రశ్నలు రావడం వేరు. ప్రశ్నించడానికి ప్రశ్నలు రావడానికి వ్యత్యాసం చాలా ఉంది. ప్రశ్నించడం అంటే తప్పు చేస్తే నిలదీయడానికి ప్రశ్నించడం అన్నారు. కానీ ప్రశ్నలు అంటే అనుమానంతో కూడిన జబ్బు. అవుతుందంటదా? అమ్మా ప్రార్థన చేసిన ఇలా జరుగుతుంది, నాకు వస్తుంది, దేవుడు మాట్లాడినా ఇంకేం చెప్పట్లేదా? ఎన్నిసార్లు చెప్పాలి? అది చెప్పాడు దేవుడు నీకు. అలా కాదు, ఈ చూసుకోండి. ముంచి విందు ప్రధాని దగ్గర తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళిపోయారు. అది అసలు ఏం పరిచారకులు రా నాయన.
అసలు ఏం పరిచారకులు అసలు అందరికి నేను నిజంగా పరలోకం వెళ్ళేదానికి కలవాలంటుంది దెయ్యం నాకు కొంతమందికి కలవాలంటుంది ఇలాంటి వాళ్ళని పరిచారకుల్ని. నా చాలా విచిత్రమైంది. అసలు మీరు ఎలా చేస్తారు? ఆ రోజు ఏసీ ఎలా చెప్తే మీరు ఎలా ఒప్పించుకున్నారు? ఈరోజు మాకు అలా కాదే. అక్కడ బాగుందా, అక్కడ ఇల్లు బాగుంటుందా, కొంతమంది మేము ఇక్కడికి రాగానే ఫస్ట్ మీకు చూపించడం ఏంటి? మమ్మల్ని అక్కడ నిలబెడితే అక్కడ మేము నిలబడాలి. చూపించడాలు ఉండవు. నిన్ను ఆడ తీసుకెళ్ళి అక్కడ నిలబడితే అక్కడ ఉండాలి. వెళ్ళి విందు ప్రధాని తీసుకెళ్ళి ఇవ్వంటే లేదు నాకు అక్కడ బాగుందా, సౌకర్యంగా ఉంటుందా, అక్కడ అంతా ఓకేనా, అక్కడ ఎలాగ ఉంటుంది, అక్కడ ఏ విధంగా ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది. అయ్యా అక్కడ సౌకర్యం లేదంట. దోమలు ఉన్నాయి. దోమలు లేవు ఇప్పుడేం దోమలు లేకుండా బతుకుతున్నాం మనం. ఒక పరిచర్య స్థలానికి ఒకరు వెళ్ళారు, భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారు. పాస్టర్ గారు తీసుకెళ్ళి మొదటి రోజు ఎక్కడేసాడో తెలుసా? చీకటి గదిలో పడేసాడంటే ఇద్దరు. రాత్రంతా చీకట్లో దోమలు కరుస్తూ ఉంటే నిద్ర లేకుండా ఉదయం ఇచ్చానంటే గిన్నెలతో అమ్మ నువ్వు 2 విట్రాల పరిచయం చేతు కానీ పద అన్నాడంటే. ఆ ఇద్దరు ఆమె గిన్నెలతోమి ఆయన పరిచయం చేశారు. 2వ రోజు కూడా అక్కడే పెట్టాడంటే. 2వ రోజు సేమ్ చీకటి గది. భార్యాభర్తలు ఇద్దరు అనుకున్నారంట మన వల్ల కావట్లేదే, ఈ రోజు ఇదేనా మన బ్రతుకు అనుకున్నారంట. పోన్లు ఏదేమైనప్పటికీ దేవుని స్తోత్రం చేద్దాం. 3వ రోజు పిలిచాడంటే. 2వ రోజు పడుకున్నారు, అయిపోయింది నైట్. 3వ రోజు మళ్ళీ అక్కడ రూమ్ ఉంది, వెళ్ళి పడుకుంటాం. అక్కడ ఫ్యాన్ లైట్ అన్నీ ఉన్నాయి. 2 రోజులు నన్ను టెస్ట్ చేశాడంటే. అసలు చెప్పింది చేస్తారో చేయలేదు. అసలు ఆయన చెప్పింది మనం చేస్తే ఎన్ని అద్భుతాలు. ప్రశ్న ఇది అవుతుందా, ఆడ మొహం మీద తీసుకొడతాడు. నీకెందుకు, సేమ్ అన్నాడుగా దేవుడు. చెయ్యాలి, ఎలా కుదురుతుంది, ఎలా అవుతుంది, తీరుతాడు ఆయనే, చేసేది ఆయనే ఒక దినాన్న. కాకపోతే ఇలా ప్రజల వలన సేవకులు నలిగిపోతున్నారు తప్ప వాళ్ళు బాగానే ఉంటే పర్లే, నిరీక్షణతో ఎదురు చూస్తే పర్లా. అసలు ఉంచరు కదా అలాగా, అస్సలు ఉంచరు కదా. ఓ బాధెత్తి ప్రభా ఇదంతయు నీది, ఏది నాది కాదు. ఎవరికైనా ఉందన్నమాట, అబద్ధం. కావాలి, ఎలాగైనా సరే రావాలి, అవి ఎలాగైనా అక్కడి నుంచి పట్టుకురావాలి ఇక్కడికి. కానీ ఇది అంతయు నీది, నువ్విస్తేనే కదా ఏదైనా నేను అనుభవించింది. నువ్విస్తే నేను తీసుకుంటాను, నువ్వు ఇవ్వకపోతే అవి అక్కడే ఉంటాయి అనగలమా? ఆ ధైర్యం ఉందా? నువ్విస్తేనే కదా ప్రభా ఈరోజు నా ప్రాణం ఉంది అంటే నీ కృపను బట్టి. రేపు నా ప్రాణం నిలుస్తుందా? బస్సు గుద్దితో పోతున్న ఒకడు. కానీ ఆ భక్తి లేదు మనకు, ఆ భక్తి రాదు, కష్టం. ప్రభా నువ్విస్తే మేము అనుభవిస్తాం, మేము నీ పిల్లలం ప్రభా, రాజు బిడ్డలం మేము. ఆ ధైర్యంతో మాట్లాడి మేము అడుక్కు తినేవాళ్ళం ప్రభా, అడుక్కునే మా బతుకు. విందు ప్రధానికి నుంచి తీసుకెళ్ళి ఇవ్వండి అంటే మాట్లాడుకుంటూ తీసుకెళ్ళి ఇచ్చారు. అది ముంచిన వారికి తప్ప పరిచారకులతో విందు ప్రధానికి తెలియక పోయాను. అది ఏమైపోయింది, అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళగానే ద్రాక్షారసంగా మార్చబడింది. ఆయన త్రాగేమంటాడు, ఇదివరకు ఎవడైనా మంచి ద్రాక్షరసం పోస్తాడు, తర్వాత జబ్బు రసం పోస్తాడు. నువ్వు ఇదివరకు జబ్బు రసం పోసి ఇప్పుడు మంచి ద్రాక్షరసం దాచుకున్నామని చెప్తున్నాడు. ఇదివరకు ఏం ద్రాక్షరసం పోసారంట? జబ్బు రసం పోసావు, ఇప్పుడే మంచి ద్రాక్షరసం దాచుకుంటాడు ఎవడైనా. ఫస్ట్ ఎవడైనా ద్రాక్షరసం మంచి ద్రాక్షరసం పోతాడు, మొత్తం ప్రజలందరూ బాగా సంతోషంగా హాయిగా మొత్తుగా ఉన్నప్పుడు అప్పుడేమో జబ్బు రసం పోసేస్తారు. పోతే పోయిందేమో ఏదో ఒకటి పోసేద్దాంలే అని చెప్పి నువ్వేమో ఇదివరకే మంచి ద్రాక్షరసం దాచేసావు. ఇదో బాధ. దేవుడు మన కొరకు ఎప్పుడు దాచించిన మేలు మనం ఊహించిన దానికన్నా 100 గొప్పదే. నమ్మితే దేవుడు మహిమ,
నమ్మకపోతే మనం ఏం చేయాలి? మన కోసం ఆయన దాచించింది మనం ఊహించిన దానికంటే వందింతలు గొప్పది. అందుకే నేను ఒక మాట చెప్తున్నా, మనము టెన్షన్ పడేదానికన్నా మనకున్న సమస్య వచ్చినప్పుడు తల్లి ఎక్కడికి వెళ్ళింది? యేసే దగ్గరికి వెళ్ళినట్లుగా మనం కూడా వెళ్ళగలిగితే, ఆయన చెప్పింది చేయగలిగితే నీళ్ళు ద్రాక్షారసంగా మారినట్లుగా మన జీవితాలు మారుతాయి. ద్రాక్షరసానికి ముఖ్యంగా ఏముంటుంది చెప్పండి? రంగు ఉంటుంది. ఏముంటుంది? రెండోది రుచి ఉంటుంది. ఏముంటుంది? తర్వాత రేటు ఉంటుంది. ద్రాక్షరసం ఏముంటుంది? విలువైంది. ద్రాక్షరసం విలువ తక్కువైంది కాదు. నాలుగోది ద్రాక్షరసం ఎప్పుడు నిలవ నా రక్షణలో ఉంటుంది. 4 రాలు. మొదటిదా రంగు, రుచి, రేటు, రక్షణ. మన జీవితం కూడా దేవుడు అలా మార్చిపోతుంది. కృప కలుగును గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన.